హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈజీ ట్యాంకర్ విల్లాగ్స్. నేను మీ సురేష్. ఈ వీడియో యొక్క టాపిక్ ఏంటంటే మీటర్ బోర్డులో ఏమేమి మీటర్స్ ఉంటాయి, ఆ మీటర్ యొక్క సూచనలు ఏంటి అనే దానికోసం ఈ వీడియో తీస్తున్నాను. సరే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి చెప్తాను. ఇది వచ్చి ఆర్పిఎం మీటర్. ఆర్పిఎం మీటర్ అంటే బండి స్టార్ట్ చేసినప్పుడు ఆర్పిఎం మీటర్ రేజింగ్లో ఉంటుంది. అంటే బండి ఎంత రేజ్ అవుతుంది అనేది చూపిస్తుంది. అంటే స్పీడ్ రేజ్ అప్ ఎంత ఉంటుంది, రేజింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. యాక్చువల్లీ మన బండి అయితే లారీ కదా, ఇదో 5 వరకు ఉంటుంది. 5 అంటే మనం గేర్లు వేసుకొని స్పీడ్ పోయే కొద్దీ ఏంటంటే ఇంకా ఇది రేజ్ అవుతూ ఉంటుంది. బండి రేజ్ అయ్యే కొద్దీ ఇక్కడ పాయింట్లు చూపిస్తూ ఉంటుంది. ఇంతవరకు అంటే ఇంతవరకు చూపిస్తుంది. అయితే మన బండి వరకే లారీ ఇక్కడ 15 వరకే ఆర్పిఎం మీటర్ 15, ఇంకా దాటితే 16 అంతవరకే పోవాలి. అంతవరకే పోతే మన డీజిల్ మైలేజ్ బాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అనేది ఇది టెంపరేచర్ చూసారు కదా. సి అంటే కూల్, కంప్లీట్ కూల్. ఇది 25% ఏమో కొద్దిగా లేసింది టెంపరేచరు. బండి ఆఫ్ ఉన్నాను నేను. అయితే బండి టెంపరేచర్ అంటే ఇక్కడ ఆఫ్ కన్నా కొద్దిగా పైకి వరకే దాటాలి. అంతకుమించి దాటితే ఇంకా రెడ్లోకి వస్తుంది. రెడ్లోకి వస్తే డేంజర్ జోన్లో ఉన్నట్టు, బండి డేంజర్ జోన్లో ఉన్నట్టు. అదే బండి అయితే హీట్ అయితే దానికి మెయిన్ ప్రాబ్లం ఏముంటుందంటే, మనకి ముందుంది కదా రేడియేటర్ ప్రాబ్లం ఉంటుంది. రేడియేటర్ ప్రాబ్లం అయితేనే టెంపరేచర్ లేస్తుంది. అయితే ఎండాకాలం అయితే ఖచ్చితంగా అయితే టెంపరేచరు ఇక సగాటి పైన ఉంటుంది. ఖచ్చితంగా టెంపరేచర్ సగాటి పైన ఉంటుంది. ఇంకేంటంటే ఇది రేడియేటర్ కానీ ఫెయిల్ అయితే, ఇన్ కేస్ ఫెయిల్ అయితే మటుకు రెడ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇంజిన్ సీజ్ అయిపోతుంది. ఇది ముందుగా ఎండాకాలం ఖచ్చితంగా ఈ మీటర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే రెడ్లోకి పడకూడదు. నెక్స్ట్ పోతే ఈ సిగ్నల్స్ చూడండి, సింబల్స్. ఇది వచ్చి బ్యాటరీది. ఇక్కడ బ్యాటరీ ఆన్లో ఉంటే ఇక్కడ బ్యాటరీ సింబల్ చూపిస్తుంది. అది బ్యాటరీ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాటరీ సింబల్ చూపించదు, బ్యాటరీ ప్రాబ్లం అయితే. ఇంక చూడండి, ఇంజన్ ఆయిల్. ఇప్పుడైతే బండి ఊరికే తాళం తిప్పి అయితే పెట్టున్నాను. బండి స్టార్ట్ చేస్తే మటుకు ఈ 2 సింబల్, బ్యాటరీ సింబల్, ఇంజన్ ఆయిల్ సింబల్ 2 ఎగిరిపోతాయి, ఆరిపోతాయి అన్నమాట. అయితే అయితే కంటిన్యూగా అయితే రన్నింగ్లో బండి రన్నింగ్లో మటుకు కంటిన్యూగా ఇది వెలిగితే మటుకు ఇది ఇంజన్ ఆయిల్ సింబల్ ఖచ్చితంగా వెలుగుతూ ఉండింది అనుకోండి, ఇంజిన్ ఆయిల్ కొంచెం తగ్గినట్టు. అప్పుడు మనం అప్రమత్తం వేసి ముందు ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకొని ఇంజిన్ ఆయిల్ పోసుకుంటే బండి సేఫ్గా బండి ఉంటుంది. ఈ బ్యాటరీ కూడా సేమ్ అదే. ఈ బ్యాటరీ సింబల్ కానీ లేకపోయింది అనుకోండి, బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు గుర్తు. ఇది పవర్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ అంటారు. ఇది వేస్తే హ్యాండ్ బ్రేక్ వేస్తే అన్ని వీల్స్ అన్నీ బ్రేక్ పట్టుకుంటాయి. అప్పుడు బండి అయితే మనం బ్రేక్ అయిపోయినా పర్లేదు, హ్యాండ్ బ్రేక్ వేసి బండి ఇక్కడ ట్రాఫిక్లో అయినా సరే కూడా, బండి ఘాట్ సెక్షన్లో అయినా సరే కూడా మనం బండి దొలకుండా ఉండేదానికోసం హ్యాండ్ బ్రేక్ వేసుకుంటాం. హ్యాండ్ బ్రేక్ అది వేస్తే మటుకు పవర్ బ్రేక్ ఈ సింబల్ పడుతుంది. అది తీసేస్తే బండి అన్ని వీల్స్ ఓపెన్ అయ్యేసి బండి మూవ్ అవుతుంది. ఇంకా చూడండి, ఇది వచ్చి స్పీడోమీటర్ చూడండి. ఇది స్పీడోమీటర్ 0 to స్టార్ట్ అయ్యి 140 దాకా ఉంది స్పీడోమీటర్. అయితే మనం అంత స్పీడ్ అయితే పోలేం ఈ లారీలలో. ఇంకా నెక్స్ట్ వచ్చే ఫ్యూల్ మీటర్, డీజిల్ మీటర్ అన్నమాట. అయితే డీజిల్ మీటర్ ఫుల్ అయితే ఇది ఎంటీ ఉంది. ఇప్పుడు మన దాంట్లో ఆయిల్ ఒక 20 లీటర్స్ ఉంటుంది. ఇది మొత్తం ఫుల్ చేస్తే ఫుల్గా వస్తుంది. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది వచ్చి ట్రిప్ ఇంజిన్. ఇది బండి మొత్తం స్టార్ట్ చేసిన కాడి నుంచి తిరిగిన కిలోమీటర్లు అనమాట. 2377.7 కిలోమీటర్లు. అంటే బండి ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. డెలివరీ అయితే మనకి గాంధీధామ్లో అయింది. గాంధీధామ్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దానికి 2377 కిలోమీటర్లు వచ్చింది. ఓకే, ఇది వచ్చి హెయిర్ మీటర్లు అనమాట. ఇది ఫ్రంట్, ఇది రేర్. హెయిర్ సిలిండర్లు ఉంటాయి మనకి. ఏంటంటే బ్రేకు మన చిన్న బండ్ల కంట మనకి 4 వీలర్ కారు కానీ, మిగతా అన్నిటికి కానీ, చిన్న బండి 4 వీలర్కి, 6 వీలర్ కూడా కొన్నిటికి మామూలుగా ఆయిల్ బ్రేకులు ఉంటాయి. వీళ్ళకైతే హెయిర్ మీటర్లు అనమాట, హెయిర్ బ్రేకులు అనమాట. హెయిర్ ట్యాంక్స్ ఉంటాయన్నమాట. ఫ్రంట్, రేరు. అంటే ఫ్రంట్ సంబంధించిన టైర్లకి ఫ్రంట్ సిలిండర్ది హెయిర్ మీటరు. బ్యాక్ది వచ్చి రేర్ మీటర్ది. అంటే హెయిర్ తగ్గితే మటు ఖచ్చితంగా వీటిలో పాయింట్లు ఉన్నాయి చూసారా, చూడండి 10 పాయింట్లు ఉంది. 10 పాయింట్లు అయితే ఫుల్గా ఉంది. అంటే ఇందాక స్టార్ట్ చేశాను,
10 పాయింట్లు ఫుల్గా ఎక్కించాను హెయిర్ మీటరు. ఓకే చూడండి, ఇది వచ్చి ఏఎఫ్జి అంటే యావరేజ్ ఫ్యూల్ అనమాట. అయితే నేను మొత్తం ఇది 0 చేసేసాను. అయితే మొన్న యావరేజ్గా 5.1 అయితే వచ్చింది. వాళ్ళు ఏంటంటే బండి తీసుకొచ్చినప్పుడు 5.1 దాకా చూపించింది యావరేజ్ మీటర్ది. ఇది చూడండి ట్రిప్ రీడింగ్, ఇది 0 చేసేసాను. డిఎఫ్ ఆయిల్ అంటే యాడిబుల్ ఆయిల్, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఈ ఆయిల్ మీటర్ ఎక్కడ, ఆయిల్ ట్యాంక్ ఎక్కడ చూపిస్తాను చూడండి. ఇంకా చూసారా, ఇది టైమింగ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మారిపోయి ఉంది. అది మనం ఎంత చేసినా సరే ఒకటి రావట్లేదు. అది బండి నోట్లలో ఉంది. ఇప్పుడు మనం గేర్ మారుస్తాము. అయితే బండి సాఫ్ట్వేర్ అయితే ఏదో ప్రాబ్లం ఉంది, అందుకనే చూడండి సింబల్ ఏదో పడుతుంది. ఈ సింబల్ పడుతుంది చూడండి. అంతా ఇది ఎలక్ట్రానిక్ సిస్టమ్ సెన్సార్ బండ్లు కదా, సింగిల్ పడుతుంది చూడండి. సిగ్నల్ పడకూడదు, ఏదో సాఫ్ట్వేర్ ఏదో ప్రాబ్లం ఉంది. అయితే బండి చూపించాలా షోరూమ్ కాడికి వెళ్ళి. ఇది 25 అవర్స్ బ్యాటరీ ఛార్జింగ్, ఇది 25 అవర్స్ ఛార్జర్ బ్యాటరీ ఇది. ఓకే, ఇది చూసి చూడండి, స్విచ్చెస్ ఉన్నాయి బండిలో చూడండి, స్విచ్చెస్ ఉన్నాయి కదా. ఈ స్విచ్చెస్ యొక్క మీనింగ్ చెప్తాను చూడండి. ఇది వచ్చి లిఫ్ట్ టైర్, ఇది బ్యాక్ సైడ్ లిఫ్ట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ లిఫ్ట్ టైర్ అని వస్తుంది. దాన్ని నొక్కితే దిగుతుంది, ఈ స్విచ్ నొక్కితే లిఫ్ట్ టైర్ దిగుతుంది. మళ్ళా లేపాలంటే ఇది ఫ్రంట్, దీన్ని నొక్కితే మళ్ళీ లేస్తుంది. ఈ స్విచ్ వచ్చైతే దిగేదానికోసం, మన లోడ్ బండప్పుడు రన్నింగ్లో దింపుకునే దానికోసం. దీన్ని నొక్కితే లిఫ్ట్ టైర్ దిగుతాయి. ఇంకేది విషయం తెలిసింది మీకు, ఫోర్త్ పార్కింగ్. ఎక్కడైనా మనం వానల్లో కానీ బండి డ్రైవ్ చేసేటప్పుడు, మంచులో డ్రైవ్ చేసేటప్పుడు ఈ స్విచ్చెస్ వేసుకుంటాము. ఈ స్విచ్ వేస్తే మటుకు ఫోర్త్ పార్కింగ్ మొత్తం బండిలో ఉన్న సిగ్నల్ లైట్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి కదా, అన్నీ ఒకసారిగా వెలుగుతాయి. ఇది చూసారు కదా, ఏటీసీ చూడండి, ఏటీసీ ఆఫ్ అంటే మనం ఇది వానాకాలంతో బండి తోలుతూ ఉంటాం కదా, వానాకాలం వర్షం పడినప్పుడు మంచు రోడ్లో తోలేటప్పుడు ఆ స్విచ్గా నొక్కితే మన టైర్లు స్లిప్ కాకుండా, అంటే స్కిడ్ కాకుండా టైర్ కంట్రోలింగ్ చేస్తుంది అనమాట ఆ స్విచ్. అది ఇది చూసారా, లైట్ స్విచ్ అంటే దీన్ని మనం ఈ లైట్ స్విచ్ ఎందుకు వాడతామంటే, ఖాళీ బండి అంటే లోడ్ బండి కాకుండా ఖాళీ బండి నడిపేటప్పుడు ఈ స్విచ్ నొక్కుతామంట. ఈ స్విచ్ ఎందుకు నొక్కుతామంటే ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ స్విచ్లు అనమాట ఇవి. లైట్, మీడియము, హెవీ. లైట్ స్విచ్ ఎందుకు నొక్కుతామంటే ఎంటీ బండి, ఖాళీ బండి రన్నింగ్ చేసేటప్పుడు దీన్ని నొక్కుతాం అనమాట. దీన్ని నొక్కితే డీజిల్ ఒక మాదిరిగా ఖర్చు అవుతుంది. మీడియం అంటే ఇది లోడ్ బండి అన్నమాట. మనం లోడ్ బండి తోలేటప్పుడు ఖచ్చితంగా స్విచ్ చేసుకోవాలి. ఇది హెవీ అంటే ఘాట్ సెక్షన్లో వెళ్తాం కదా, ఘాట్ సెక్షన్ వెళ్ళేటప్పుడు దీన్ని స్విచ్ చేస్తే కొద్దిగా డీజిల్ ఎక్కువ తాగుతుంది, పికప్ వస్తుంది బండికి. చూడండి, ఇది ఇంజన్ బ్రేక్, ఇంజన్ బ్రేక్ అంటే ఘాట్ సెక్షన్లో మనం బండి దింపేటప్పుడు ఆ ఇంజన్ బ్రేక్ వేస్తే బండి స్లోగా దిగుతుంది. ఇది చూసారా, ఈ స్విచ్. ఇంజన్ లైట్, ఇది బ్యాక్ కింద ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్కి లైట్ సపరేట్గా ఇచ్చున్నాడు. ఆ సపరేట్గా లైట్ కోసం ఈ స్విచ్ ఇచ్చాడు. ఈ స్విచ్ని చూసారా, ఈ స్విచ్ ఏంటంటే మనం బండి డౌన్లో ఘాట్ సెక్షన్లో దింపుతూ ఉన్నాము. బండి బ్రేక్ వేస్తే ఆ బ్రేక్ నొక్కినప్పుడు ఈ స్విచ్ నొక్కితే 3 సెకండ్స్ రన్నింగ్లో ఉంటుంది. ఆ స్విచ్ బ్రేక్ 3 సెకండ్స్ అప్లై అవుతుంది అనమాట. 3 సెకండ్స్ బ్రేక్ అప్లై అవుతుంది. అప్పుడు మనం ఎక్సలెంట్ కానీ ఇస్తే అప్పుడు ఎందుకంటే ఎక్సలెంట్ మనం ఎందుకు ఇవ్వాలంటే మన డాష్బోర్డ్లో వచ్చి హెయిర్ మీటర్లో హెయిర్ దిగిపోతుంది. అంటే ఘాట్ సెక్షన్లో మనం బ్రేకులు కొట్టి హెయిర్ దిగిపోతుంది. అప్పుడు ఆ స్విచ్ నొక్కితే బ్రేక్ అప్లై అవుతుంది, 3 సెకండ్స్ బ్రేక్ అప్లై అవుతుంది. తర్వాత ఎక్సలెంట్ రైజ్ చేస్తే హెయిర్ అయితే మన ట్యాంక్లోకి నిల్వ అవుతుంది. ఇంకటి వచ్చింది, ఇది ఫ్రంట్. ఇది నాకు చెప్పాను కదా, అది స్విచ్ పైన స్విచ్ అనేది దింపేదానికి లిఫ్ట్ యాక్సిల్, ఇది వచ్చి ఎత్తేదానికి పైకి లేపేదానికి. ఇంక 3 స్విచ్లు ఉన్నా చూసావా. ఇవి వచ్చి 2 విషయం ఎమర్జెన్సీ. ఈ 2 వచ్చి ఏందో అర్థం కాలేదు, స్విచ్లు 2 వరకు నాకు అర్థం కాలేదు. ఇది మటుకైతే హెల్ప్ స్విచ్ అనమాట.
మనకి ఏదైనా బండి రిపేర్ వచ్చినప్పుడు ఆ స్విచ్ నొక్కినప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి వెళ్తుందన్నమాట మెసేజ్. ఇది సెన్సార్ బండి కదా, ఈ స్విచ్ నొక్కినప్పుడు కంపెనీ వాళ్ళకి వెళ్తాను మెసేజ్. బండి ఎక్కడుందో లొకేషన్ ట్రేస్ చేసి మనకి ఏదైనా ప్రాబ్లం అయితే వచ్చి రెక్టిఫై చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.